మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. ఆ 15,000 ఇచ్చావు అనుకో, నీకు 15 ఆడపిల్లకి 15, 50 సంవత్సరాలు తల్లికి అది ఇచ్చావు. అప్పుడు ఎప్పుడు దశ అంటే ఇప్పుడు మద్యపానానికి దీనికి తేడా ఉంది బస్సు. మద్యపానానికి దీనికి తేడా ఉంది. నువ్వు ఏదేదో అంటే మళ్ళీ బయట అంటారు మా దొంగ వచ్చానికి 2-3 ఓ సామెత ఉంది. అదేంటే అమ్మమ్మ మళ్ళీ ఈ సమాధానం గురించి మాట్లాడి కులాల గురించి మాట్లాడి అంటారు అనేవాడు కదంతా. ఏది పిల్లకి గడ్డానికి అని అది ముడిటి నువ్వు అది ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు దశల వారీగా ఓకే, దశల వారీ ఫైన్. ఎప్పుడు ఒక స్టాండ్తో మేము చెప్పాం, ఫస్ట్ ఇది చేస్తాం దశల వారి ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అని చెప్పిస్తాం. టైంలో చెప్పారుగా వచ్చే ఎన్నికలని చెప్పి మేము చెప్పినట్టు తప్పే ఉంది. మేము చెప్పి అందుకే అన్నాను, మేము దాన్ని చేదో చెప్పాం కదా ఈ 5 సంవత్సరాలకి లేదని. క్వాంటిటీ తాగే క్వాంటిటీని తగ్గిస్తాము, ధరలు పెంచి వాళ్ళు తాగితే షాక్ కొట్టినట్టు కానీ అనిపిస్తామా అని చెప్పాము. అది చేసాము, మేము మార్చుకున్నాం కదా. మీరు అలా చెప్పండి. నేనేమనుకుంటే దానికి ఒక సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి. నాకు పాసింగ్ మార్కులు అయిపోద్ది, వేగ్గా అయిపోద్ది. అందుకని బాగోదు, వేగ్గా అయిపోద్ది. ఎందుకంటే నిన్న ఆయన అది చెప్పుంటే బ్రహ్మాండం ఉండేది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియము, మరి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడున్న మనందరం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా చెప్పండి. బలవంతం పెట్టాము మేము. సుమారు 68% మంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్న పిల్లలకు వచ్చి ఏమనంటే తెలుగులో చదవాలని ఒక మహానబాడు వచ్చి తెలుగులో ఉండాలి, మీరు తెలుగులో అన్నాడు. ఇక్కడ నుంచి ఏ చెన్నైకో ఏ ఢిల్లీకో ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం? నేను తెలుగుని ఉండాలా, కానీ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి కదండి. హిందీ ఇంగ్లీషును వద్దని దాన్ని పెట్టి ఆ నేర్చడానికి వచ్చి ట్రోఫీలు పెడితే ఆ ట్రోఫీలు ఆ సెక్షన్ తీసేసి సిబిఎస్ సిలబస్ పెడితే సిబిఎస్ అని ఆపేసి ఎందుకు ఇది? నువ్వు అర్థం కోపం ఉంటే ఇంకేదో ఉంటే చెయ్యు. అది దీనివల్ల సమాజానికి పనికొచ్చేది. సమాజానికి పనికొచ్చే ఆపు తెలగా అడిగారు కదా. నేను తల్లు మీటింగ్లో అడిగారు కదా, అడగలేదు చెప్పండి. మీ టీవీలు మీ పేపర్లో రాశాయి కదా. అడిగినట్టుగా ఎందుకు బాబు ఆ పేరు అవి పట్టండి అడిగారు కదా. ఎందుకు ఆ పేరు? అది అంతకుముందు నీకు జ్ఞాపకుండా ఉంటుంది. ఎవరు మన ఈ మినిస్టర్ గారు, ఎవరు సివిల్ సప్లై మినిస్టర్ గారు, అప్పుడు మినిస్టర్ కాదు. ఈ టోపుల మీద ఏది ఏఐ మీద, అలాగే హైయర్ ఎడ్యుకేషను ఇది పెట్టాం కదా, పద్మశ్రీ అవార్డు అది తీసుకొచ్చి విదేశాల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టాం. కుంభకోణాలు జరిగిపోయి వేల కోట్ల రూపాయలు తినేసాను. మరి వాళ్ళదే కదా గవర్నమెంట్. మరి తినేసామో లేదు లెక్కలాదనే ఉంటాయి కదా. ఎవరికి ఎంత ఇచ్చామో లెక్కలాదనే ఉంటాయి కదా. బైజూస్ లెక్కలాదనే ఉంటాయి కదా. తినేసామో లేదా చూసుకోవచ్చు కదా. ఫ్రీ అని చెప్పినది ఎందుకంట. ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలకి మాట్లాడడానికి పనికి వస్తాయి, కానీ వాస్తవికతగా దానివల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదనేది చూసుకోవాలి. నేనేం వాళ్ళలాగా వచ్చి కుస్తీ పొడిలో ఛాలెంజ్లు నేను సవాళ్ళు చేయను, కానీ ఈ వ్యవస్థలో అన్నీ చూస్తాం.